వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. ప్రపంచమంతా మహిళా సాధికారత కోసం పోటీ పడుతోంది. భారతదేశంలో మహిళలకు పెద్దపీట వేస్తాం. మహిళల్ని దేవతలుగా కీర్తించబడేటువంటి దేశం ఏదైతే ఉందో అంటే భారతదేశమే. సో అట్లాంటి భారతదేశంలో మహిళల పట్ల మాట్లాడుతున్నటువంటి మాటలు అసభ్యపరంగా కించపరుస్తూ చేసేటువంటి కామెంట్స్ మహిళా లోకం మొత్తానికి కూడా ఈరోజు తలెత్తుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి. మగ అహంకారం, మహిళల పట్ల చూస్తున్నటువంటి చిన్న చూపు ఈరోజు దేశం మొత్తం కూడా చర్చ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బీహార్లో ఎంపీ పప్పు యాదవ్ చేసినటువంటి కామెంట్స్ అవి పలకడానికి మాట్లాడడానికి కూడా చాలా చండాలంగా ఉంటాయి. కాస్టింగ్ కోచ్ అనేది సినీ పరిశ్రమలో ఉంటుంది, సినీ పరిశ్రమలో ఉంది అన్నది ఒక వాదన. చాలామంది దీనిపైన డిబేట్లు చేశారు, చాలామంది దీనివల్ల నష్టపోయారు, చాలామంది దీనికి బలయ్యారు. ఆ మధ్యకాలంలో మీటు అనేటువంటి హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది. సో ఇప్పుడు పప్పు యాదవ్ చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే పొలిటికల్గా కూడా, రాజకీయాల్లో కూడా కాస్టింగ్ కోచ్ ఉంటాయి. 80-90% నాయకులు అక్కడి నుంచే వస్తున్నారని చేసినటువంటి కామెంట్ దేశం మొత్తంగా ఉన్నటువంటి మహిళల పైన ఈరోజు ఇది ఎఫెక్ట్ చూపిస్తోంది. బీహార్లో మహిళా కమిషన్ చైర్మన్ అయితే నోటితో ఉమ్ముత అనేటువంటి కాడికి వచ్చిందంటే పప్పు యాదవ్ చేసినటువంటి కామెంట్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బహిరంగంగానే మీడియా ముందే, మైకుల ముందే నోటికి ఏదొస్తే అది, ఎంతొస్తే అంత మాట్లాడడం ఈరోజు దేశం పరువు మనమే తీసుకున్నట్టుగా ఉంది. ఓవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం 33% రిజర్వేషన్ కోసం చట్టసభల్లో మహిళలు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం వడివడిగా అడుగులు వేస్తూ రెండు ఉభయ సభల్లో చర్చలు చేస్తూ ఉంటే బయట కొంతమంది నాయకులు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మాట్లాడేటువంటి మాటలు జుగుప్సాకరంగా ఉంటాయి. చంద్రమండలానికి పోయొచ్చినా కానీ స్వదేశంలో ఈ అహంకారపు మాటలు మాత్రం తప్పడం లేదు. వంటిల్లు దాటి చంద్రమండలం పోయినా కానీ ఆపరేషన్ సింధూర్లో మహిళా శక్తి ఏంటి, నారీమణి శక్తి ఏంటి, సోఫియా ఖురేషీ కానీ ఆ ముగ్గురు వ్యవహరించినటువంటి తీరు దేశం మొత్తం కూడా చప్పట్లు కొట్టింది. కానీ ఈ పప్పు యాదవ్ చేసినటువంటి కామెంట్స్ని ఏ చెప్పుతో కొట్టాలన్నటువంటి డిమాండ్స్ వినిపిస్తున్నారు దేశవ్యాప్తంగా. ప్రొఫెసర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న నా మాటల్లో కొన్ని అన్నాను, దేశం మొత్తం మహిళా రిజర్వేషన్ కోసం పోటీ పడుతుంటే బట్ అదే మహిళల్ని ఉద్దేశిస్తూ అదే బీహార్ చెందినటువంటి ఒక ఎంపీ చేసినటువంటి కామెంట్స్ చాలా గలీజ్గా ఉన్నాయి. మాట్లాడడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఆ మాటలు నేను తీయదలుచుకోలేదు. బట్ ఎట్లా చూడొచ్చు సార్, ఎప్పుడు మారుద్ది అనుకోవాలా ఈ వ్యవస్థ, ఈ మాగాహంకార వ్యవస్థ? శ్రీకాంత్, రాజేష్ రంజన్ యాదవ్ అలియాస్ పప్పు యాదవ్ బీహార్ పూర్ణియా లోక్సభ స్థానం నుండి స్వతంత్ర మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కి అనుబంధ సభ్యుడిగా పార్లమెంట్ లో కొనసాగుతున్నటువంటి వ్యక్తి. అనేక నేరమయ రాజకీయ జీవితం కలిగినటువంటి వ్యక్తి, అనేక నేరాల్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తిగా ఈ పప్పు యాదవ్ కి బీహార్ లో చాలా క్రిమినల్ రికార్డు పెద్ద ఎత్తున ఉంటుంది. అందుకే 2024-18 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏ రాజకీయ పార్టీ కూడా టికెట్ ఇవ్వడానికి సిద్ధపడకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పూర్ణియా లోక్సభ స్థానం నుంచి గెలిచారు. సరే, రాజకీయాల్లో గెలుపు ఓటములు ఎలా ఉంటాయి, గెలుపు ఎలా ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. అయితే ఈ దేశంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు పైన చర్చ జరుగుతుంది. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలనేటటువంటి బిల్లు 106వ రాజ్యాంగ సవరణ రావటము, 131వ రాజ్యాంగ సవరణ రావటము, చట్టసభల్లో వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి ప్రక్రియ పైన కొంత పూర్తి స్థాయిలో మనం ముందడుగు వేయలేకపోతున్నటువంటి సందర్భంలో, ఒక పెద్ద చర్చనీయాంశం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ పప్పు యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు దేశంలో ఉన్నటువంటి మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అదే విధంగా మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తను చేసినటువంటి వ్యాఖ్యానం ఏంటి అనంటే,
90% మంది మహిళల రాజకీయ జీవితం పురుష నాయకుల బెడ్రూమ్ల నుండి ప్రారంభమవుతుంది అనేటటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది. బట్ ఈ వ్యాఖ్యలో నిజాలు పక్కన పెడితే ఈ ఈ ఈ కామెంట్ అనేది మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది, మహిళలను కించపరిచే విధంగా ఉందనేది అందరూ ఒప్పుకుంటున్నటువంటి విషయమే, ఈ పప్పు యాదవ్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నటువంటి సందర్భం ఉంది. అయితే నిజంగా మహిళలకి ఈ విధమైనటువంటి వేధింపులు రాజకీయాల్లో ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని కూడా మనం కాదనలేనటువంటి వాస్తవం. ఎందుకనంటే రాజకీయ రంగంలో, క్రీడా రంగంలో, ఉపాధి ఉద్యోగ రంగాలలో, తర్వాత ఈ అన్ని రంగాల్లో కూడా మహిళలు తీవ్రమైనటువంటి వివక్షత వాళ్ళు పనిచేసే చోట ఎదుర్కొంటున్నారు అనేది మనం కాదనలేనటువంటి వాస్తవం. ఎందుకనంటే అనేక సందర్భాల్లో అనేక సంఘటనలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. శ్రీకాంత్, ఒకటి చెప్తాను. గ్లామర్ ఫీల్డ్ లో, సినిమా రంగంలో మహిళలు కాస్టింగ్ కౌచ్ కి గురవుతున్నారనేది అనేక సందర్భాల్లో తరచూ మనం వింటున్నటువంటి మాట. అయితే దీనిపైన కేరళ ప్రభుత్వము ఒక ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ ఒక నటిని కిడ్నాప్ చేయటము, బలవంతం చేసినటువంటి సందర్భంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని 2019లో ఒక కమిషన్ వేసింది, జస్టిస్ హేమా కమిషన్ వేస్తే ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఇటీవల ఇచ్చారు 2024లో. విస్తుపోయేటటువంటి అంశాలు ఉన్నాయి. మహిళలను ఎంత తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి పురుషాధిక్యత సమాజం వేధిస్తుంది అనేటటువంటి విషయం ఆమె తన కమిషన్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి సంఘటన. కాబట్టి అది సినిమా ప్రపంచంలో మహిళలు ఏ స్థాయి వేధింపులకు గురవుతున్నారో అది స్పష్టం చేసింది. అదొక పాయింట్. అయితే రెండోది, మనందరం చూసాం శ్రీకాంత్, 38 రోజులు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఈ దేశ గౌరవాన్ని ఒలింపిక్స్ లో నిలబెట్టినటువంటి మహిళా రెజ్లర్లు 38 రోజులు తమని లైంగికంగా వేధించారు, రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ వేధించారు అని సాక్షి మాలిక్ లాంటి, పోగట్ లాంటి, పునియా లాంటి మహిళా రెజ్లర్లు 38 రోజులు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఏ ప్రభుత్వాలు పట్టించుకున్నాయి? ప్రధానమంత్రి గారు మహిళా బిల్లు సభ ఆమోదం పొందకపోతే దేశంలో ఉన్న మహిళలకు క్షమాపణ చెప్పారు. మరి ఆ క్షమాపణ ఆ రోజు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. మహిళా రెజ్లర్లు లేవనెత్తినటువంటి అంశాలపైన విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా, చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా. క్రీడా రంగంలో కూడా మహిళలు ఎంత వేధింపులకు గురవుతున్నారు అనేటటువంటి విషయం ఆ సంఘటన స్పష్టం చేసింది శ్రీకాంత్. అదేవిధంగా దేశంలో ప్రతిరోజు ఉద్యోగాలలో, ఉపాధిలో వాళ్ళు పనిచేస్తున్నటువంటి చోట మహిళలు నిత్యము వేధింపులకు గురవుతున్నారనేటటువంటి సంఘటనలు బయటకు వస్తున్నప్పటికి కూడా, ఎన్ని చట్టాలు వస్తున్నప్పటికీ కూడా ఈ చట్టాలు ఎంత మేరకు పనిచేస్తున్నాయి, ఎంత మేరకు శిక్షలు పడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని ప్రతిరోజు మనం చూస్తున్నాం. ఇక రాజకీయాల్లోకి వచ్చేసరకు, రాజకీయాల్లో మహిళలు రావటమే అరుదు, మహిళలు రావటానికే భయపడతారు. కొన్ని కుటుంబాలు మహిళలు రాజకీయాల్లోకి రావటానికి ఇంట్రెస్ట్ చూపించినటువంటి నేపథ్యంలో ఇవాళ పప్పు యాదవ్ లాంటి వాళ్ళు ఈ కామెంట్ చేస్తే ఇంకా మహిళలు రాజకీయాలలోకి రావటానికి ఇష్టపడతారా? ఆ ధైర్యం చేస్తారా? ఆ కుటుంబాలు మహిళలను రాజకీయాల్లోకి పంపిస్తారా అనేటటువంటి ప్రశ్న ఇవాళ మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. భారతదేశంలోనే కాదు శ్రీకాంత్, మహిళలు ప్రపంచ వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి వేధింపులకు గురవుతున్నారు. ఈవెన్ దో ఓ అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మహిళలకు కూడా ఈ సమస్యలు ఎదురైతే సాధారణ మహిళలు, గృహిణులకు ఎలాంటి హింస ఉండాలా, గృహ హింస ఎలా ఉండాలా, సాధారణ మహిళలకు ఎలాంటి వేధింపులు ఉండాలనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే మనం ఏ సమాజంలో నివసిస్తున్నాం అనేటటువంటి ఒక ఆందోళన కలగక మానదు కదా. ఇటీవలనే ప్యారిస్ లో ఒక సమావేశం జరిగితే ఇటలీ ప్రధానమంత్రి ఆమె వచ్చినప్పుడు మీకు ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి మెక్రాను ఇటలీ ప్రధానమంత్రి మెలోని బుగ్గ పైన ముద్దు పెట్టాడనేటటువంటి సంఘటన ఎంత సంచలనం రేపింది, ఎంత ప్రపంచవ్యాప్తంగా ఆమె ఎంత ఇబ్బంది పడినటువంటి సందర్భాన్ని మనం చూసాము. కాబట్టి ఇది ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి మహిళల నుంచి ఒక సాధారణ గృహిణి వరకు కూడా అన్ని రంగాలలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ దేశం ఒక అడుగు ముందుకేసి చట్టసభల్లోకి 33% రిజర్వేషన్లతోటి మహిళలు రావాలా, మహిళల ప్రాతినిధ్యం పెరగాలి అనేటటువంటి ఒక ఆకాంక్ష వెలుబుచ్చుతున్నటువంటి నేపథ్యంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయటం తోటి ఒక్కసారి దేశమంతా కూడా
మరొకసారి మహిళలకి ఎదురవుతున్నటువంటి ఈ హింస, మహిళలకు ఎదురవుతున్నటువంటి ఈ అవమానాలు, మహిళలకు ఎదురవుతున్నటువంటి ఈ ఈ అఘాయిత్యాల మీద మరొకసారి చర్చనీయాంశంగా మారిపోయింది. నిజమా? 90% మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే, రాజకీయాల్లో నిలబడాలంటే నాయకుల బెడ్రూమ్ నుండి రావాలనా? ఇది 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 దారుణమైన కామెంట్. సమంజసమైనట్టు అనేటటువంటి ఒక ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలా? ఈ దేశం సమాధానం చెప్పాలా? ఈ దేశ రాజకీయ వ్యవస్థ సమాధానం చెప్పాలా? ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీలు సమాధానం చెప్పాలా? అట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నటువంటి పార్టీలను ఏమనాలా అనేటటువంటి ప్రశ్నలు రావాలి కదా. సార్, ఇదే పప్పు యాదవ్ సతీమణి భార్య కూడా ఎంపీగానే ఉన్నారు. సో అదే ప్రశ్న వాళ్ళ ఇంట్లో కూడా వస్తుంది. అదే అందుకే 90% అన్నాడేమో బహుశా. పాపం తన వాళ్ళని, తన బంధువులను, లేకపోతే హై ప్రొఫైల్ సొసైటీ నుంచి వచ్చేటటువంటి మహిళలను వదిలివేస్తూ 90%కి పరిమితి, లేకపోతే 100% అని ఉంటే వాళ్ళు కూడా దాంట్లో బాధ్యులు అవుతారనేటటువంటి ఉద్దేశమో ఏమో తెలియదు కానీ. బట్ అదే నేను అంటున్నది ఏంటంటే శ్రీకాంత్, ఈ దేశానికి ఒక మహిళ ప్రధానమంత్రిగా అత్యంత బలమైనటువంటి వ్యక్తిగా ఎదిగారు. ఈ దేశాన్ని అత్యంత బలంగా పరిపాలించారు. ఈ దేశాన్ని దగ్గర దగ్గర 11 సంవత్సరాలు ఒక మహిళ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి దేశంలో కూడా ఇవాళ రాజకీయాల్లో మహిళలు ఇంత తీవ్రమైనటువంటి వేదనకు గురవుతున్నారు, హింసకు గురవుతున్నారంటే బాధ్యులు ఎవరు అనేటటువంటి ప్రశ్న వేసుకోవాలి శ్రీకాంత్. మనం ఇక్కడ పార్టీల, ప్రభుత్వాల, నాయకుల ఎందుకు అంటే మీ పడక గదులకు వచ్చినటువంటి మహిళలకు మాత్రమే అవకాశాలు ఇస్తారనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చే విధంగా ఒక ఎంపీ మాట్లాడాడంటే షేమ్ టు ది పార్టీస్, షేమ్ టు ది లీడర్స్, షేమ్ టు ది గవర్నమెంట్స్. భారత రాజకీయ వ్యవస్థకే ఒక మచ్చ ఇది. సిగ్గుపడాల్సిన దీంట్లో ఇంకా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో సుచేత కృపాలని లాంటి వాళ్ళు మొట్టమొదటి ముఖ్యమంత్రులుగా ఈ దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. మన సౌత్ ఇండియాలో కూడా మన పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో జయలలిత లాంటి ఒక బలమైనటువంటి మహిళా ముఖ్యమంత్రిని చూసాం. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఈ దేశ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడుతున్నటువంటి ఒక ఫైర్ బ్రాండ్ లాంటి మమతా బెనర్జీని చూసాం. ఈ ప్రపంచంలో బ్రిటన్ కి ప్రాతినిధ్యం వచ్చినటువంటి ఒక ముక్కు మహిళ మార్గరెట్ థాచర్ ను చూసాం. ఈ దేశంలో అత్యంత బలమైనటువంటి దేశమైనటువంటి జర్మనీకి ఏంజెలా మెర్కెల్ ఉక్కు మహిళ లాంటి ఒక ప్రధానమంత్రిని చూసాం. ఇట్లాంటి మహిళా నేపథ్యం ఉన్నటువంటి నాయకురాలను ప్రపంచంలో చూసాం. మన పక్కన ఉన్నటువంటి శ్రీలంకని మహిళలే పరిపాలించారు. చంద్రికా కుమారతుంగ నుంచి వీళ్ళందరినీ సిరిమావో బండారు నాయకు వరకు పరిపాలించారు. మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ లో బెనజీర్ భుట్టో అట్లాంటి దేశానికి కూడా ఒక మహిళ ప్రధానమంత్రిగా, ఒక ముస్లిం కంట్రీకి ఒక మహిళ ప్రధానమంత్రి అయినటువంటి నేపథ్యాన్ని చూసాం. అంటే మహిళలకి దీంట్లో ఇంత బలమైనటువంటి చరిత్ర ఉంటే, ఇంకొక పాయింట్ ఉంటే బట్ ఈ కామెంట్ ఎలా చూడాలా? ఎగ్జాక్ట్లీ సార్, ఈ కామెంట్ పైన మాట్లాడదు. ఎందుకంటే ఒక వ్యవస్థలో ఒక మహిళ ఇమడలేదు. రాజకీయ వ్యవస్థ అంటే రాజకీయాల్లోకి రావాలి, మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చేది అందుకు. అట్లాంటి రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్లకు ఒక భయంకరమైనటువంటి ఈ వార్త నిజానికి దేశం అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారాయి. 90% మహిళా రాజకీయ నాయకురాల జీవితాలన్నీ కూడా పడక గదుల్లోంచే, పురుష నాయకుల పడక గదుల్లోంచే మొదలవుతాయని చెప్పినటువంటి మాటకు భారతదేశంలో ఉన్నటువంటి మహిళా శక్తులంతా, మహిళా నాయకులంతా కూడా ఉమ్మేస్తున్నారు, మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఇది సబబు కాదని చెప్పేసి ఇదే పప్పు యాదవ్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. సో గతంలో పార్టీలు మారినటువంటి చరిత్ర ఉంది, గతంలో క్రిమినల్ చరిత్ర ఉన్నాయి, అండ్ కుటుంబమే వదిలేసి వెళ్ళిపోయినటువంటి చరిత్ర కూడా ఉంది. అయినా ఆ నోటి దురుసు మాత్రం తగ్గడం లేదు. ఒకవైపు దేశం మొత్తం కూడా మహిళల ప్రాధాన్యం చట్టసభల్లో పెరగాలి, మహిళా రిజర్వేషన్లు రావాలి అన్నటువంటి చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో రాజకీయ వ్యవస్థ పైన మహిళల్ని ఉద్దేశిస్తూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఈరోజు వివాదాస్పదంగా మారాయి. కొత్తగా వచ్చేటువంటి రాజకీయ నాయకులు కూడా, మహిళా రాజకీయ నాయకులు కూడా భయపడేటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు పప్పు యాదవ్ మాటలు కనిపిస్తున్నాయి. శేషు సార్, ఒక దీదీని చూసాం, ఇందాక మీరు అన్నట్టు ఒక జయలలితను చూసాం, ఒక స్మృతి ఇరానీని చూసాం, ఒక రేఖా గుప్తాని చూసాం, చాలామంది మహిళా నాయకులను చూసాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ చూస్తున్నాం. సో చాలామందిని చూసాం. ఈవెన్ సుష్మా స్వరాజ్ లాంటి ఒక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి నాయకత్వం భారతదేశ చరిత్రలో ఉంది. గత చరిత్ర చూసినా కానీ రాణి రుద్రమ, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి చరిత్రలు ఎప్పుడు కూడా ఒక ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. ఇట్లాంటి మహిళా శక్తి అద్భుతంగా ఉండేటువంటి భారతదేశంలో సో అంటే మహిళలకు ఏ ప్రాబ్లం రాకుండా ఇలాంటి ఇవి లేవు రాజకీయాల్లో అని చెప్పడం, ఉన్న వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పడం వేరు.
ఈవెన్ ఇందాక మీరు అన్నటువంటి ఎగ్జాంపుల్, మహిళా రెజ్లర్స్ వేధింపులు ఉన్నాయన్న ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇలాంటి కామెంట్లు చేసినప్పుడు మహిళలే రెస్పాండ్ అవుతున్నారు. మరి ప్రభుత్వాలు ఏం రెస్పాండ్ కావాలా, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి ఇక్కడ? అదే శ్రీకాంత్, అన్ని వేదికల పైన మహిళా శక్తి గురించి గొప్పగా మాట్లాడతాము, మహిళల చరిత్ర గురించి గొప్పగా మాట్లాడతాము. కానీ మహిళలకు అవకాశాలు ఇచ్చేటప్పుడు, మహిళలను గౌరవించేటప్పుడు వెనకడుగు వేసినటువంటి సందర్భాలు, అనేక సందర్భాలు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం, భారతదేశంలో చూస్తున్నటువంటి సంఘటనలు, కోకొల్లలు మనకి కనపడుతున్నాయి కదా. అందుకే ఇప్పటికీ కూడా తను చేసినటువంటి వ్యాఖ్యల పైన సంజాయిషి ఇవ్వకుండా, విచారం వ్యక్తం చేయకుండా పప్పు యాదవ్ చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తే ఎవరికైనా రాజకీయాల్లో ఇంత హేయత ఉంటుందా, ఇంత మహిళల పైన ఇంత నిరంకుశత్వం ఉంటుందా, మహిళల పైన ఇంత పీడన ఉంటుందా అనేటటువంటి ఒక భయాందోళన కలగక మానదన్నాడు. తను ఏమంటున్నాడు, 70-80% మంది నాయకులు పోర్ను చూసేటటువంటి నాయకులే, అశ్లీల వీడియోలు చూసేటటువంటి నాయకులే, ఈవెన్ సభలో కూడా చూస్తున్నటువంటి నాయకులే ఉన్నారు. ఒక్కొక్క దేశంలో ఉన్న ఒక్కొక్క పురుష నాయకుడి పైన రోజుకొక వీడియో బయటపడుతున్నటువంటి క్రమంలోనే నేను ఈ మాట మాట్లాడాను. పురుష రాజకీయ నాయకుల గురించి నేను మాట్లాడుతుంటే వారెందుకు కలవరపడుతున్నారు అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ తన వ్యాఖ్యలు సమర్థించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈవెన్ బీహార్ మహిళా కమిషన్ తనకు నోటీసులు జారీ చేస్తే, నోటీసులు జారీ చేసినటువంటి సజల్ జా పైన కూడా కామెంట్ చేస్తున్నాడు, బెదిరింపు రాజకీయాలకు దిగుతున్నాడు. అసలు పప్పు యాదవ్ రాజకీయంలో క్రిమినల్ రికార్డ్ ఎంత ఉందో, బెదిరింపు రాజకీయాలు ఎంత ఉంటాయో, తను ఇలాంటి కామెంట్ చేసేటటువంటి క్రమంలో కూడా అదే దుందుడుకు వైఖరిని అవలంబిస్తారు. అయితే క్రిమినల్ రికార్డు వేరు, మహిళలను కించపరచటం వేరు. బట్ ఈ కాంటెక్స్ట్ లో పప్పు యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో మహిళకి వచ్చే అవకాశాలను, మహిళలను ఒక అభద్రతకు గురి చేసేటటువంటి అంశంగా కనపడుతుంది. మళ్ళీ దట్టు దేశంలో ఒక కీలకమైనటువంటి అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, మహిళలకు చట్టసభల్లో ఇచ్చేటటువంటి అవకాశాల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆ అవకాశాలను మరింత భయాందోళనకు గురి చేసేటటువంటి వ్యాఖ్యలు చెయ్యటమే అది సహేతుకం కాదు. అవి ఆ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని భంగపరుస్తున్నాయి, ఆ మహిళల గౌరవానికి భంగకరంగా ఉన్నాయనేటటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి లోక్సభ సభ్యుడిగా విచారం వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలకు రక్షణ కల్పించాలని తను డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. మహిళలకు ఇలాంటి సంఘటనలు ఆయన మాటకు కట్టుబడే ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా దీనిపైన క్షమాపణ చెప్పట్లేదు. అండగా మహిళలకు ఏదైనా ఇలాంటి సమస్యలు ఎదురైతే అండగా నిలబడాల్సినటువంటి పార్టీలోను, అండగా నిలబడాల్సినటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధమైనటువంటి కామెంట్లు చేయటం. అలాగే దీనికి నేనేమంటున్నానంటే, పార్టీలు బాధ్యత వహించాలి, నాయకులు బాధ్యత వహించాలి, ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ పప్పు యాదవ్ చేసినటువంటి కామెంట్సే నిజమైతే దానికి ఎవరు బాధ్యులు? దేశ వ్యవస్థ మొత్తం కూడా దీనికి స్పందించాలి. మహిళలు రాజకీయాల్లోకి వస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీకాంత్. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటటువంటి సంస్థ ఇప్పుడున్నటువంటి 18వ లోక్సభ పైన ఒక తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు, ఒక సర్వే చేశారు. ఏంటి అని అంటే, ఈ 251 మంది అంటే 46% మంది ఎంపీలు క్రిమినల్ రికార్డు కలిగి ఉన్నారు. అంటే ఈ క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి ఎంపీలు, ఈ క్రిమినల్ రికార్డు కలిగినటువంటి నాయకులు, ఈ క్రిమినల్ రికార్డు కలిగినటువంటి లోక్సభ సభ్యులు మహిళలను ఎట్లా గౌరవిస్తారని మనం ఆలోచిస్తాం. మహిళలకి గౌరవం ఎట్లా దొరుకుతుందని మనం ఆలోచిస్తాం. కాబట్టి ఈ క్రిమినాలిటీ పోవాలి అని అంటే మహిళలకు అవకాశాలు రావాలి. ఈ దేశంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో మనకు తెలుసు. అది పోవాలంటే మహిళలు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలా, చట్టసభల్లోకి రావాలా, చట్టసభలు చేసేటటువంటి అంశంలోకి రావాలా, ఉద్యోగాల్లో ఉపాధిలోకి రావాలనేటటువంటి కోరుకునేటటువంటి అంశం కదా. కాబట్టి ఈ దేశము దశాబ్ద కాలాలుగా పీడించబడుతున్నటువంటి క్రిమినాలిటీ తోటి, కరప్షన్ తోటి అవన్నీ పోవాలి అంటే, ఆ సమస్యలకు ఒక పరిష్కారం దొరకాలి అంటే మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు దొరకాలి. చట్టసభల్లో, రాజకీయాల్లో, అధికారంలో, ఉద్యోగాలలో, ఉపాధిలో వాళ్ళకు దొరికినప్పుడే ఒక నీతివంతమైన పాలన వస్తుంది. కరప్షన్ లేనటువంటి ఒక విధానాన్ని మనం చూడగలుగుతాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి వర్క్ కల్చర్ కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి మహిళలకు అవకాశాలు రావాలి. ఇచ్చేటటువంటి క్రమంలోనే ఇలాంటి అపోహలను సృష్టిస్తే, ఇట్లాంటి అంశాలను తెరపైకి తీసుకొస్తే మహిళలు ఎలా ముందడుగు వేస్తారు, మహిళలు ఎలా రాజకీయాల్లోకి రావడానికి ఉత్సాహం చూపెడతారు అనేటటువంటి ప్రశ్నకు సమాధానం లేనటువంటి అంశాలు గానీ మిగిలిపోతాయి. శ్రీకాంత్, థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో పప్పు యాదవ్ చేసినటువంటి కామెంట్స్, రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు రావాలంటే పురుష నాయకుల
పడక గదుల్లోంచే రావాలని చేసినటువంటి కామెంట్ పైన మహిళా లోకం మొత్తం కూడా భగ్గు అంటుంది. ఒకవైపు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు తీసుకొచ్చి చట్టసభల్లో 50% మహిళలు కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు చట్టాలు చేస్తూ ఆ బిల్లుల కోసం కొట్లాడుతూ ఉంటే, ఇలాంటి ఎంపీలు మహిళల గౌరవాన్ని భంగపరిచేలాగా చేసేటువంటి కామెంట్స్ దౌర్భాగ్యకరమని చెప్పాలి. పప్పు యాదవ్ ఆ వ్యాఖ్యలపైన కట్టుబడి ఉన్నారు. నేను అదే వ్యాఖ్య కట్టుబడి ఉన్నాను, ఎక్కడ నేను తప్పు మాట్లాడలేదు, అందరి వీడియోలు ఉన్నాయంటూ ఆయన ఇంకా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో దీనికి ప్రభుత్వం ఏం రెస్పాండ్ అవుతుంది? మహిళలకు ఇప్పటికే మహిళా కమిషన్ ఈ నెల 30 వరకు సమయం ఇచ్చింది, దీనికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలని చెప్పేసి. బట్ ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉండబోతుందో చూడాలి. ఇప్పటికే మహిళలంతా కూడా తిట్టిపోస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.